అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ఢీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు సవాలుగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే పార్టీకి మరింత నష్టమనే భావనలో ఉన్న కేసీఆర్ పార్లమెంటు అభ్యర్థుల ఎంపికలో రూట్ మార్చారు. బీసీ అస్త్రాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లుండగా ఇప్పటి వరకు ప్రకటించిన 16 సీట్లలో ఏకంగా 5 సీట్లను బీసీలకు కేటాయించారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో బీసీలకు టికెట్లు ఇవ్వలేదు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, సికింద్రాబాద్ నుంచి తీగుళ్ల పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ పోటీ చేరున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిగతా పార్లమెంట్ స్థానాలు 2 పార్లమెంట్ సంబంధించి కూడా అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఒకటి భువనగిరి నుంచి క్యామ మల్లేష్, అయితే బీసీ సామాజిక వర్గంలో పట్టున్న నేత క్యామ మల్లేష్ ఆయనను ప్రకటించడం జరిగింది. ఇక మరొకటి విషయానికి వస్తే మాత్రం ఇటు పార్లమెంటు 16 స్థానాలకు సంబంధించిన స్థానాలకు కూడా మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటి వరకు దాదాపు మొత్తం 16 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే ఇటు మరోవైపు ఇంకొక పార్లమెంట్ స్థానం ఖాళీగా ఉంది. అయితే హైదరాబాద్ సంబంధించిన పార్లమెంట్ స్థానం కూడా అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరోవైపు ఇటు చూస్తే మాత్రం ఇటు బీజేపీ కూడా తన అభ్యర్థులను దాదాపుగా ఫైనల్ చేసింది. ఇంకొక 2 స్థానాలు కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ ఇంకా దాదాపు 9 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇప్పుడు కేసీఆర్ చూసుకుంటే మాత్రం దాదాపు ఎప్పుడు లేనంతగా, అంటే గత అసెంబ్లీ ఎలక్షన్లను రిజల్ట్ను దృష్టిలో పెట్టుకుని ఈసారి కేసీఆర్ చాలా ప్లాగర్ బ్యాన్ గా పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు లేనంతగా ఇటు బీసీలకు 5 పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఇటు భువనగిరి టికెట్ ను కూడా క్యామ మల్లేష్ కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం గతంలో ఇటు 2014 ఎన్నికలు కానీ 2019 ఎన్నికలు చూసుకుంటే మాత్రం ఎప్పుడు కూడా ఇటు బీసీలకు 5 స్థానాలు కూడా కేటాయించలేదు ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్. కాబట్టి లాస్ట్ టైం ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో రిజల్ట్ తోని మందరపడినటువంటి కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అత్యధిక స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా చేయి జారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ కి అదేవిధంగా బీజేపీలోకి వెళ్తుండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క అడ్డుకట్ట వేషంలో భాగంగానే ఈసారి పార్లమెంట్ లో తన వ్యూహాన్ని కూడా మార్చాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకైతే మొత్తానికైతే ఇటు ఎప్పుడు లేనంతగా ఇటు బీసీలకు పెద్దపీట వేశారని చూసుకోవచ్చు. ఇటు గతంలో మాత్రం ఎక్కువ స్థానాలు కేటాయించలేదు. ఈసారి మాత్రం దాదాపుగా 5 పార్లమెంట్ స్థానాలు బీసీలకు కేసీఆర్ కేటాయించడం జరిగింది. దీన్ని బట్టే తెలుస్తా ఉంది ఈసారి గత అసెంబ్లీ ఎలక్షన్లు పునరావృతం కాకుండా ఉండేందుకే, అంటే అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటే తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇటు మొత్తం ఓవరాల్ గా చూస్తే మాత్రం దాదాపు మనకు ఉన్న రిజల్ట్ ప్రకారం చూస్తే మాత్రం దాదాపు 16 లోక్సభ స్థానానికి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు కేసీఆర్. ఇటు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి మలోతు కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి ఎస్సీ నుంచి ఇటు కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి, ఇటు చేవల్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, అదేవిధంగా ఇటు వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య ఆయన కూడా ప్రకటించారు. ఇటు నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఇటు జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఆదిలాబాద్ నుంచి ఎస్టీ ఆత్రం సక్కు, అదేవిధంగా ఇటు మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఇటు మెదక్ నుంచి పి వెంకటరామరెడ్డి, మరోవైపు ఇటు నాగర్కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా ఇప్పటి వరకు కూడా అనౌన్స్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా ఇటు పద్మారావు గౌడ్, మరోవైపు ఇటు క్యామ మల్లేష్తో పాటు ఇటు నల్గొండ ఎంపీ స్థానం నుంచి కంజర్ల కృష్ణారెడ్డి ఆయన పేరు కూడా అనౌన్స్ చేశారు. మొత్తం దాదాపుగా 16 లోక్సభ సంబంధించిన స్థానాలు కూడా ఇటు బీఆర్ఎస్ 16 స్థానాలు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా అత్యధికంగా మాత్రం ఇటు
ఇటు ఎస్సీ ఎస్టీలకు కలిపి 5 స్థానాలు, అదేవిధంగా బీసీలకి 5 స్థానాలు కూడా ఎప్పుడు లేనంతగా కేటాయించడం జరిగింది. ఇటు ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇటు బీజేపీ విషయానికి వస్తే మాత్రం 4 పార్లమెంట్ స్థానాలు మాత్రం బీసీలకు కేటాయించింది. అందులో ఇటు నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్, అదేవిధంగా కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఇటు మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, అదేవిధంగా ఇటు జహీరాబాద్ నుంచి బీబీ పటేల్ ని పోటీలో తీస్తున్నారు. అంటే వీళ్ళు 4 సంబంధించిన లోక్సభ స్థానాలు బీసీలకు కేటాయించడం జరిగింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం 2 స్థానాలు, అంటే ఇప్పటి వరకు 9 కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో 2 స్థానాలు మాత్రమే ఇటు బీసీలకు కేటాయించడం జరిగింది. ఇటు మొదటి విడతలో భాగంగా ఇటు జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, అదేవిధంగా ఇటు మొన్న ఇటు సికింద్రాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక విషయానికి వస్తే మాత్రం ఇటు బహుజన వాదాన్ని ఎత్తుకున్నట్టుగా తెలుస్తా ఉంది కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో బొక్క బర్లు పడ్డటువంటి బీఆర్ఎస్ ను లేపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో బహుజన వాదానికి పెద్దపీట పెడుతున్నారు. దీనిలో భాగంగానే ఇటు బీఎస్పీతో పొట్టు పెట్టుకునే టైంలోనే ఈ రకంగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇటు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో కూడా చేరారు. ఆయనకు నాగర్కర్నూలు టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. దాదాపుగా ఇప్పుడు పార్ సంబంధించిన లోక్సభ స్థానాల విషయానికి వస్తే మాత్రం ఈ పార్ స్థానాల్లో దాదాపు ఎస్సీ ఎస్టీలకు కలిపి 5 స్థానాలు, ఇటు బీసీలకు మాత్రం అత్యధికంగా ఈసారి అంటే ఎప్పుడు లేనంతగా 5 స్థానాలు కేటాయించడం కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎలక్షన్లు పునరావృతంగా ఉండేందుకే అంటే ఇప్పటికే మనం చూస్తే మాత్రం చాలా వరకు కూడా ఇటు బీఆర్ఎస్ కు చాలా వరకు డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలే పక్క పార్టీల వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాత్రం ఇటు బీజేపీ కాంగ్రెస్ లో కూడా చాలా వరకు కూడా ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా చేరారు. వాళ్ళకు కూడా ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ టికెట్లు కూడా అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో పోటీ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్ పార్లమెంటు స్థానాలు అత్యధికంగా గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కూడా 12 నుంచి 14 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. మరోవైపు ఇటు బీజేపీ కూడా 10 నుంచి 12 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా కొన్ని సర్వేలు చూస్తే మాత్రం 2-3 స్థానాల వరకే ఇటు బీఆర్ఎస్ పరిమితమైన తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే లోక్సభ సంబంధించిన ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు కేసీఆర్ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు బహుజన వాదాన్ని ఎత్తుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీలకు ఎప్పుడు లేనంతగా 5 స్థానాలు పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు భువనగిరి నుంచి క్యామ మల్లేష్ కూడా ఇటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కుర్మ వ్యక్తి కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన బలమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కేటాయించిన స్థానం విషయంలో మాత్రం ఇటు నల్గొండ ఎంపీ స్థానం నుంచి కూడా కంజర్ల కృష్ణారెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకొక టికెట్ ఫైనలైజ్ చేయాల్సి ఉంది, హైదరాబాద్ ఎంపీ టికెట్. అయితే మిత్రపక్షంలో భాగంగా ఎంఐఎం అసరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారు కామన్ గా. కాబట్టి ఈసారి ఇటు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు కూడా ఇంకా కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే మొత్తం ఓవరాల్ అయితే 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇంకొక స్థానానికి ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు 2 విడతలు కలిపి దాదాపు 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 8 పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై కూడా ఈ హోలీ లోపు అంటే రేపు కానీ ఎల్లుండి అని లోపు మిగతా అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ ను అదేవిధంగా బీజేపీని ఎదుర్కోవాలంటే మాత్రం కంపల్సరీ గెలిచే అభ్యర్థులకి టికెట్ ఇవ్వాలని భావించింది. అదే భాగంగా ఇటు బీసీ వాదం ఎత్తుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు లేనంతగా ఈసారి 5 పార్లమెంట్ స్థానాలు బీసీలకు కేటాయించారు. గతంలో ఎప్పుడు కూడా ఇది జరగలేదు. ఇటు 2014 కానీ అదేవిధంగా 2019లో కానీ ఎప్పుడు కూడా పార్లమెంట్ స్థానాలు అత్యధికంగా ఇటు బీసీలకు కేటాయించలేదు. కాబట్టి ఈసారి కేటాయించడం వెనుక ఇటు కేసీఆర్ వ్యూహాత్మకంగానే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీలకు అత్యధిక టికెట్ ఇస్తే మాత్రం మిగతా ఇతర పార్టీలు ఇవ్వలేదు. తమ ఇచ్చాబాలు కూడా నిరూపించుకోలే బాగానే కేసీఆర్ ఈసారి అత్యధికంగా 5 పార్లమెంట్ స్థానాలు ఇటు బీసీలకు కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, సతీష్, అంటే గతంలో క్యాండిడేట్ని కాదు కేసీఆర్ ను చూసి ఓటేస్తారని భావించిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు. అంటే ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వడం ద్వారా, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా. అంటే గతంలో ఇటు 2019లో కానీ ఇప్పుడు 2019 చూసుకుంటే మాత్రం గతంలో కేసీఆర్ బొమ్మ పెట్టుకుని చాలా మంది కూడా గెలిచారు. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే ఎక్కువగా ఇటు సామాజిక వర్గాల్లో హైకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అని కూడా గత ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా రుజువైంది. ఈ నేపథ్యంలో దాదాపు
72 పైగా స్థానాలు వచ్చినటువంటి కేసీఆర్ తర్వాత ఇప్పుడు 39 స్థానాలకే సరిపెట్టుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తే మాత్రం సీన్ రివర్స్ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు అసెంబ్లీ ఎలక్షన్లు మళ్ళీ రిపీట్ అవుతారనే ధీమాలో చాలా మంది కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే సెటరేట్ చేయాలని కూడా భావించారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజకీయ సమీకరణలు ఒక్కొక్కసారి చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలోకి వెళ్తుండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నిటి కూడా అడ్డుకట్ట వేయాలంటే మాత్రం ఇటు బహుజనులకు సముచిత స్థానం కల్పించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎప్పుడు లేనంతగా 5 స్థానాలు బీసీలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఎస్సీ ఎస్టీలకు కలిపి 5 స్థానాలు అంటే మొత్తం 17 స్థానాల్లో 10 స్థానాలు ఇటు బహుజనులకే కేటాయించడం పట్ల కూడా కొంచెం యూటర్న్ తీసుకుంటే తెలుస్తా ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్లో పరాజయం తర్వాత కొంచెం ఇటు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మరి పార్టీ మనగడ కావాలంటే మాత్రం కంపల్సరీ బీసీ వాదం ఎత్తుకోవాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అత్యధికంగా ఈసారి పార్లమెంట్లో సంబంధించిన స్థానాల్లో కూడా అత్యధికంగా బీసీలకు 5 స్థానాలు కేటాయించడం కూడా ఆ రకంగా చూస్తున్నారంటే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు భువనగిరి నుంచి కామ మల్లేష్కి ఇవ్వడం, అదేవిధంగా ఇటు చేవెల్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గాని, ఇటు నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి ఇవ్వడం, అదేవిధంగా జైరాబాద్ నుంచి ఇటు గాలి అనిల్ కుమార్ కు, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ వీళ్ళందరికీ ఇవ్వడం కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో కనీసం కొంతైనా పోటీ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బలమైన అభ్యర్థులను బరిలోకి తీస్తున్నారు. కాబట్టి వాళ్ళని పోటీ తట్టుకోవాలంటే మాత్రం ఇటు బీసీ వాదంతో ముందుకెళ్ళాలని కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టు వస్తుంది. అందులో భాగంగానే ఎప్పుడు లేనంతగా ఇటు ఎస్సీ ఎస్టీలకు 5 స్థానాలు కల్పించడం, అదేవిధంగా బీసీలకు కూడా 5 స్థానాలు కేటాయించడం కూడా ఇది కేసీఆర్ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.